వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే హైవే రోడ్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డేట్ లైన్ మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరం కూడా లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, లొకేషన్ మీకు సెండ్ చేయడం కూడా జరుగుతుందండి. ఓకే, ఈరోజు మీ ముందుకి డాట్సన్ గో ప్లస్ అండి, 2016 మోడల్, 17 రిజిస్ట్రేషన్ అండి. రీడింగ్ వచ్చేసి 41,000 తిరిగిందండి. తక్కువ బడ్జెట్లో 7 సీటర్ వెహికల్ అండి. ఇది అతి తక్కువ బడ్జెట్లో 7 సీటర్ వెహికల్ అండి. పెట్రోల్ వర్షన్. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందండి. వ్యూ మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. ఇక్కడ బంపర్కి 2 స్క్రూలు వేసుకుంటే సరిపోద్దండి. ఇది కొద్దిగా బంపర్ లూజ్ అయింది, 2 స్క్రూలు వేసుకుంటే సరిపోద్దండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వ్యూ చూడండి. ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా అయితే ఏం లేవండి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. డాట్సన్ గో ప్లస్ అండి. ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా ఏం లేవండి. నీట్గా ఉంది వెహికల్ అయితే. తక్కువ బడ్జెట్లో 7 సీటర్ వెహికల్ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. ఓన్లీ పెట్రోల్ వర్షన్. ఇంకా చిన్న స్క్రాచెస్ పడ్డాయండి. ఇంకా సెకండ్ హ్యాండ్ అన్నప్పుడు ఇక సిటీలో కామన్ అండి, చిన్న స్క్రాచెస్. ఇవి కూడా చేసుకోవచ్చు, పెద్ద ఖర్చు అయితే కాదు. మనకు ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి 70-80% ఉన్నాయండి. ఉన్నాయండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 70-80% ఉన్నాయండి. స్టెప్ని చూసుకుందామండి. స్టెప్ని కూడా మనకు 70% ఉందండి ఈజీగా. ఇంకా మనకు గూడ్స్ ప్లేస్ అంటే దీనిలో రాదండి, ఎందుకంటే 7 సీటర్ వెహికల్. స్టెప్ని కూడా మన కిందనే ఇస్తాడు. మనకు మ్యూజిక్ సిస్టమ్ కూడా, స్పీకర్లు కూడా ఉన్నాయండి. ఎలాంటి టచ్ అప్ గిట్ల లేదండి. బాగుందండి వెహికల్ అయితే. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ చూడండి. డోరు నాకు పవర్ విండోస్ వస్తుందండి. ఇక్కడ స్పీకర్ కూడా వస్తుంది, ఎక్స్ట్రా స్పీకర్లు ఉన్నాయి, ప్లస్ ఈ డోర్ కూడా స్పీకర్లు ఇచ్చారు మ్యూజిక్ సిస్టమ్ వల్ల అయితే. ఇక్కడ వచ్చేసి మనకు మాన్యువల్ వస్తుందండి. ఫ్రంట్ పవర్ విండోస్, బ్యాక్ సైడ్ వచ్చేసి మాన్యువల్ అండి. ఇక తిప్పుకోవాలి. లెఫ్ట్ సైడ్ వచ్చి ఫ్రంట్ డోర్ చూసుకోండి, పవర్ విండోస్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ చూడండి, మాన్యువల్ వస్తుంది. ఇది ఇంటీరియర్ చూసుకుందామండి ఒకసారి. 7 సీటర్ అండి. హ్యాండ్ బ్రేక్ చూడండి, మనకి ఇక్కడ వస్తుందండి హ్యాండ్ బ్రేక్. అన్ని బండ్లకి ఇక్కడ వస్తుంది, కానీ దీనికి మాత్రం ఇక్కడ వస్తుంది హ్యాండ్ బ్రేక్. ఓకేనా అండి. రీడింగ్ చూడండి డిస్ప్లేలో 41,358 కిలోమీటర్లు అండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. ఫుల్ మాన్యువల్ అండి. ఏసీ చూసుకోండి. ఒక్క నిమిషం అండి, కొద్ది సెకండ్లు వెయిట్ చేద్దాము. ఓకే అండి, ఏసీ చిల్డ్ ఉందండి, 100% చిల్డ్ అండి. ఏసీలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. ఇంజన్ చూసుకుందామండి. ఇంజన్ చూసుకోండి. ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఎక్సలెటరీ ఒకసారి. ఎలాంటి ఆయిల్ స్మోక్ అయితే ఏం రావట్లేదండి. ఇంజన్ ఆయిల్ కూడా చూసుకుందామండి. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకున్న అవసరం కూడా లేదండి. పర్లేదు, పర్ఫెక్ట్గానే ఉంది. ఇంకా 5-6 వేలు ఈజీగా తిరుగుతుందండి.
బ్యాటరీ కూడా గుడ్ కండిషన్ ఉంది. యాప్ లైన్ కూడా చూసుకోండి, ఎలాంటి డిస్టర్బ్ లేదు. షో పట్టి కూడా చూసుకోండి, బ్యానర్ చూసుకోండి. ఫ్రెండ్స్ మొత్తం వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. ఎలాంటి గ్లాసులు కూడా ఏం చేంజ్ కాలేదండి. చాలా నీట్గా ఉంది. తక్కువ బడ్జెట్లో 7 సీటర్ వెహికల్ అండి ఇది. ప్రైస్ వచ్చేసి 2,80,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓనర్ గారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా వస్తే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తామండి. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎవరైనా వెహికల్ అమ్మాలనుకున్నా కానీ మాకు ఫోన్ చేయండి, ఆఫీస్కి తీసుకురండి, వెహికల్ చెక్ చేసి మార్కెట్ ప్రైస్ ప్రకారం వారం రోజులలో వెహికల్ అమ్మి మీ డబ్బులు మీకు ఇస్తామండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.